ముందుగా కాక్ భుషుండిజీ ఎవరు, ఆయన ద్వారా చెప్పిన వింత కథల్లోని రహస్యాలేంటో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం అలాగే శ్రీరామచరితమానస్ అనే 2 పుస్తకాల్లో కాక్ భుషుండి గురించి వివరించబడింది. వశిష్ఠ మునిని అతనిపై రాసిన చాలా అధ్యాయాలున్నాయి. అతని పేరే విచిత్రంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాక్ అంటే కాకి, భుషుండి అంటే ఒక రకమైన అగ్ని ఆయుధం. ధనుర్వేదం 100కు పైగా ఆయుధాల గురించి అందులో అగ్నికి సంబంధించిన ఆయుధంగా భావించే భుషుండి అనే ఆయుధం ఉండేదని చెప్పారు. కాక్ భుషుండిజీ ఎప్పుడూ కాకి రూపంలో ఉండేవారు కాదు. ముందుగా అతను కాకిగా మారడం, అదే రూపంలో ఉండడం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. కాక్ భుషుండిజీ శివుని భక్తుడు. పరమశివుని భక్తిలో మునిగి తేలిన అతడికి మరే ఇతర దేవతలతోనూ సంబంధం ఉండేది కాదు. అతను పూర్తిగా శివుని భక్తిలో నిమగ్నమై ఉండేవాడు. ఒకరోజు శివుని ఆరాధన సమయంలో తన గురువు వచ్చినప్పుడు అతన్ని పలకరించడం మర్చిపోయాడు. దీంతో శివుడికి కోపం వచ్చింది. ఎందుకంటే గురుస్థానం, గురువున్న గౌరవం దేవుడి లాంటిదని శివుడు చెప్పాలనుకున్నాడు. దేవుణ్ణి ఎంత పూజించినా గురువు పట్ల గౌరవం ఎప్పుడూ ఉండాలి.